చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరెన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయముందకయు నందురు. నిత్యమైన రక్షణ పొంది ఉన్నాం. ఈ రక్షణ అనుభవంలోకి మనం వచ్చిన తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, రక్షణ మనం పొందుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆ రక్షణ మార్గంలో మనం సాగుతూ ఉన్నప్పుడు ఇది నిత్యమైన రక్షణ. ఈ లోకంలో మనకు రక్షణ ఉంటుంది, ఈ రక్షణ పరలోకానికి కొనసాగుతారు. పరలోకం వెళ్ళాలంటే రక్షణ అవసరం. ఈ రక్షణ అనేది లేకపోతే మనం పరలోకం వెళ్ళలేము. ఇక్కడ రక్షణ ఉంటుంది, ఇక్కడ రక్షణ తీసుకుంటాం దేవుని సన్నిధిలో. మరి ఈ రక్షణే మనం పరలోకానికి చేరుస్తుంది. నిత్యం ఉండేది నిత్యమైన రక్షణ. నిత్యం ఉండే తండ్రి ఏమిస్తాడో మొదట ఏం చెప్పుకున్నాము? మొదటి పాయింట్ ఏమి? నిత్యమైన తండ్రి ఏమి ఇచ్చినో తెలుసా అంటే నిత్య జీవం ఇస్తాడు. ఇంకొకటి రెండవది నిత్య కృప, నిత్యమైన కృప ఇస్తాడు. మళ్ళా మూడోది నిత్యమైన సంతోషం ఇస్తాడు. నాలుగోది ఏమంటే నిత్యమైన రక్షణ. నిత్యమైన రక్షణ ఇస్తాడు ఆయన. నిత్యం ఉండే రక్షణ మనకు దేవుడు ఇస్తాడనే విషయాన్ని ఈ లేఖన భాగం చలవిస్తూ ఉన్నది. అలాగే యెషయా గ్రంథం 45:22 చూస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. భూదిగంత వాసులారా, భూమి కింద ఉండే వాళ్ళు లారా అంటే భూమి ఎట్టుంటుంది? గుండ్రంగా ఉంటుంది కదా. ఈ పక్క మనం ఉంటాం, ఆ పక్క అమెరికా వాళ్ళు ఉంటారు. భూమి కింద కూడా కొన్ని దేశాలు ఉన్నాయి కదా. గ్లోబ్లో మనం చూసినప్పుడు కింద కూడా ఉంటాయి. అంటే ఇక్కడ భూదిగంత వాసులారంటే భూమి కింద ఉండే వాళ్ళ, చుట్టూ ఉండే వాళ్ళారా నా వైపు చూడండి. నా వైపు చూసి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆయన వైపు చూడడం అంటే ఆయన గుణగుణాలను మనము నేర్చుకోవడం. ఆయన వైపు చూడడం అంటే ఆయన లేక చూసి ఆయన్ను మనం సొంత రక్షకునిగా అంగీకరించడం. మరి దొంగ ఎట్ట చూసినాడు? ఒక దొంగ చూసినాడు, ఇంకొక దొంగ కూడా చూసినాడు, ఇద్దరు చూసినారు. ఇద్దరు చూస్తే ఒక దొంగ మాత్రము ఈయన ఏం చేయలేదు, మనలాంటి తప్పు చేసేదో సిలువ వేసుకున్నాడులే, నీకు అంత శక్తే ఉంటే నన్ను దింపే, నేను వెళ్ళిపోతాను అని ఈయన అన్నాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు? నిత్యమైన దేవుడు ఈయన నిత్యరాజ్యం ఇస్తాడని చూసినాడు. ఆయన ఇద్దరు కళ్ళతో చూసినారు, కానీ ఆయన వెనక ఆయన ఔన్నత్యము, ఆయన గుణాలు, ఆయన ఎవరు అనేది ఒక దొంగ చూసినాడు. అందుకోసమనే యేసు నీ రాజ్యంతో నన్ను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు ఒక పరలోకం ఉంది, నువ్వు దేవాది దేవుని, నువ్వు సృష్టికర్త అని చూసినాడు ఆయన. వీడేం చూసినాడు? నన్ను వదిలిపెట్టి చెట్టుగా చూసినాడు, ఒక సామాన్యమైన వ్యక్తిగా చూసినాడు. ఈరోజు మనం ఎట్లా చూస్తున్నాం దేవుణ్ణి? ఆ నిత్య జీవం ఇచ్చే దేవునిగా చూస్తున్నామా? నిత్యమైన కృప ఇచ్చే దేవునిగా చూస్తున్నామా? నిత్య రక్షణ ఇచ్చే దేవునిగా చూస్తున్నామా? నిత్య సంతోషం ఇచ్చే దేవునిగా చూస్తున్నామా? అందుకోసమనే భూదిగంత వాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈరోజు అందరిని అడుగుతా ఉన్నాడు. అందరూ యేసుక్రీస్తుని చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరు అంగీకరించడం చాలామంది. ఊరికే యేసుక్రీస్తు గొప్ప వ్యక్తి, మంచి ఉపన్యాసాలు చేశాడు, మంచి మాటలు చెప్పాడు అంటారు, కానీ నా కోసం ప్రాణం పెట్టాడనే మాట మాత్రము చెప్పడు. ఆయన నా దేవుడని మాత్రము చెప్పడు. గొప్ప మహనీయుడు అంటారు, మళ్ళా గొప్ప మంచి వ్యక్తి, మంచి యుగ పురుషుడు అంటారు, కానీ నా దేవుడు నా కోసం, నా పాపాల కోసం ప్రాణం పెట్టాడని చెప్పేవాళ్ళు తక్కువ మంది. కాబట్టి ఆయన వైపు చూసి రక్షణ మనము పొందాలి. కీర్తన 3:8 చూడండి, ఎవరు ఏమున్నారు చూడండి. కీర్తన 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఈ రక్షణ ఎవరిది? యెహోవాదే. ఆయన మనల్ని ప్రేమిస్తేనే రక్షణ. ఆయన మనల్ని ఎన్నుకుంటేనే ఆయన రక్షణ లేకపోతాం, కానీ అందరూ ఆయన దగ్గరికి రా. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకో అంటాడు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ కోసం కానీ దేవుని అందరినీ పిలిచినాడు. సర్వ మానవాళిని నా వైపు రండి,
రక్షించబడండి, నేను దేవుడే తెలుసుకోండి అంటే కొంతమంది రాదు. వాళ్ళని కూడా దేవుడే ఏర్పాటు చేసుకుని ఉంటాడు. దేవుడే ఏర్పాటు. తండ్రి ఆకర్షించి తప్ప ఎవడు నా యొద్దకు రాడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారంటే, తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకు రాడు. ఈరోజు మనం సంతోషభర్తలమైన, ఎందుకంటే దేవుడు మనల్ని ఆకర్షించినాడు తప్ప, లేదంటే మనం క్రైస్తవులుగా మారేవాళ్ళం కాదు, యేసుని నమ్మేవాళ్ళం కాదు. ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. అవునా కదా? ఈ మాట చూడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాక. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, లేదంటే మనం వచ్చేవాళ్ళము కాదేమో, చెప్పలేము. ఆయన మా ఏర్పాటు. అందుకోసం అంటాడు ఇర్మియాగా ఏమంటాడంటే, నిన్ను తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను నేను ఏర్పాటు చేసుకుని. ఈరోజు మనల్ని కూడా దేవుడు మన తల్లి గర్భంలో ఉండగానే మనం ఏర్పాటు చేసుకున్నాడు. నా రక్షణకు పాత్రులు వీళ్ళు, నా రాజ్యానికి వారసులు వీళ్ళు, పరలోకానికి హక్కుదారులు వీళ్ళు అని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రక్షణను మనము పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దావీదు, నీ రక్షణ ఆనందం మరలా నాకు దయచేయి అంటాడు. 51వ కీర్తనలో ఏమంటాడు? నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి అంటాడు. ఒకసారి రక్షించబడినప్పుడు మనం పోగొట్టుకుంటాం, పాపం చేసినప్పుడు పోగొట్టుకుంటాం ఆ ఆనందం. రక్షణానందాన్ని మళ్ళా నాకు దయచేయి అంటాడు. 12వ వచనం 11వ వచనం ఉంటుంది చూడండి. 12 చూడండి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, మళ్ళా పుట్టించు దేవా. దేవుని బిడ్డలమైన మనం రక్షణ, ఇప్పుడు మనకు రక్షణ ఇచ్చినాడు దేవుడు, దాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పటి వరకు అంటే మన శ్వాస విడిసేంత వరకు దాన్ని కాపాడుకోవాలి. నేను ఒక ఆయన దైవజనుడు చెప్పాడు, రక్షించబడినామా అనేది కాదంట. రక్షణ అనేది రైట్లో బస్సు ఎక్కి మదనపల్లికి టికెట్ తీసుకుంటే ఈ టికెట్ లాస్ట్ దిగేంత వరకు ఉండాలి. మధ్యలో చెక్కింగ్ వస్తే టికెట్ తీసుకునే డబ్బులు పెట్టాలని పడేస్తే ఇది లాస్ట్ దాకా కొనసాగించాలి. మన ఊపిరి ఉండేంత వరకు రక్షణ అనుభవంలో మనము కొనసాగాలి, పోగొట్టుకోకూడదు. దావీదు అంటాడు, ఈ రక్షణ మరలా నాకు పుట్టించు. ఈరోజు మనము ఆ నిత్య రక్షణ ఇచ్చే దేవుడు, ఆ నిత్య రక్షణ మనము పోగొట్టుకోకూడదు. అపోస్తల కార్యంలో 13:30 వచనంలో చూడండి. ఒకడు అంటున్నాడు చూడండి. అపోస్తల కార్యం, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. మాట ఉందా? 16:30లో అపోస్తల కార్యములు 16:30లో మాట ఉన్నది చూడండి. అయ్యలారా, ఆయన ఎలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, అప్పుడు దాకా వాళ్ళని హింసించింటాడు, ఆయన దెబ్బలు కొట్టింటాడు. ఎవరిని? అపోస్తలుని పౌలును, ఇంకొక అతను ఎవరిని కొట్టింటాడు. వాళ్ళందరిని కొట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకును సాగిలపడి, ఆ మాట అంటున్నాడు, సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చా, ఇలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఇది చూడండి, పునాదులు అదిరినాయంట. వాళ్ళు బయటకు వచ్చేసి అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి ఆ శరసాల బద్దలైపోతే బయటకు వచ్చేస్తే ఈయన ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితి వస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ పిలిస్తే ఇంక చెప్తాడు, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి, నేను కూడా మీ మాట రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలంటే, వాళ్ళు చెప్పిన మాట ఏమన్నా చూడండి, ఇలారా నీ రక్షణ ఏం చేయాలంటే వాళ్ళు మాట ఉన్నారు. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. మరి రక్షణ పొందాలంటే ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. విశ్వాసం ఉంచితే మనము మరి రక్షణ పొందుతాము. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మరి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని యెహోవా చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే ఒక్కో అనుకూల సమయం ఇదే. నిన్ను పిలిచాను, నీ మొర ఆలకించినాను, నిన్ను ఆదుకుంటున్నాను ఆయన చెప్పుకొంచున్నాడు.
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఈరోజే ఇంకొక రోజు ఉంటుందని మనకు తెలియదు. ఈరోజు సమయం మనకి ఇచ్చినాడు దేవుడు. ఈరోజే మనం రక్షణలోకి రావాలి. ఇంకా రక్షణ మార్గంలో లేకుండా ఇంకా మనం నమ్మక ఇంకా మనము పాత జీవితంలో మనం జీవిస్తూ ఉంటే దేవుడు ఒక అవకాశం మనకేం చెప్తాడంటే ఇదే సరిచేసుకుని చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అన్నీ సరిచేసుకొని ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనం ఇప్పుడే మనము దేవునిలోకి వెళ్ళాలి. ఎంత గొప్ప సేవకుడైనా ఎంత గొప్ప ప్రసంగికుడైనా ఏదో ఒక దారిలో తప్పిపోతూ ఉంటాం, ఏదో ఒకటి తప్పిపోతూ ఉంటాం. మనం ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులుగా తయారైపోయినాం. డబ్బులు కాశపడే లేదంటే ఒత్తిళ్లకు లొంగి దేవుడు ఈరోజు సేవకులుగా ఉన్న వాళ్ళు కూడా మారిపోతూ ఉన్నారు. అబద్ధ బోధకులు ఎక్కువైపోతూ ఉన్నారని మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటారు. అప్పుడు ఉండరి ఇప్పుడు ఉంటారు. వాళ్ళు బయలుదేరినారు, అదిగో ఇప్పుడే బయలుదేరినారు అన్నారు. కాబట్టి మనము ఈ రక్షణ మార్గాన్ని విడవకుండా మరి ఇదే అనుకూల సమయం, మిక్కిలి అనుకూల సమయం. కొన్ని బోధలు వస్తున్నాయి, దేవునికి వ్యతిరేకమైన బోధలు వస్తున్నాయి. వాటికి దూరంగా ఉంటూ మనం అనుకూల సమయంలో వాటిని గ్రహించడానికి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఉండాలా. మరి నిత్యమైన రక్షణ ఇచ్చే దేవుడు మనం ఇదే అనుకూల సమయం అంటున్నాడు. మనం రక్షణ మార్గాన్ని కొనసాగించాల. ఇంకొక మాట, ఇంకా 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను. ఎంత టైము? 1.